హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆదిరా ఆలన్ వ్లాగ్స్. మేమైతే ఈ సీజన్లో రెగ్యులర్గా దొరికే కాలీఫ్లవర్తో పికిల్ చేయడానికి రెడీ అయిపోయాము. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, ఎలా చేయాలి ఏంటి అని. ఫస్ట్ మేమైతే ఒక కాలీఫ్లవర్ తీసుకొని దీన్నైతే వాటర్తో బాగా క్లీన్ చేసి, వాటర్ అయితే అస్సలు లేకుండా నీట్గా డ్రై చేసి పెట్టేసుకోవాలి. అప్పుడైతేనే మనకి పికిల్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇలా డ్రై చేసిన పీసెస్‌కి నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ యాడ్ చేసేసుకుంటే పాడైపోతుంది కదా! సో ఒక కాలీఫ్లవర్‌కైతే నాకొక 2 స్పూన్స్ అయితే సాల్ట్ సరిపోయింది. అలాగే నేను చిల్లీ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మేమైతే గనుక కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. జనరల్‌గా రాయలసీమ ఏరియాలో అయితే కొంచెం కారం ఎక్కువ తింటారు కదా! సో ఈ కారం అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే హాఫ్ టీ స్పూనే తీసుకుంటున్నానండి. ఇది పికిల్‌కి మంచి కలర్ ఇస్తుంది. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే గనక పికిల్ అంతా కూడా ఈ పసుపు స్మెల్ వచ్చేస్తుంది. అందువల్ల నేను హాఫ్ టీ స్పూనే తీసుకుంటున్నాను. సో నేను టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇదైతే వేయించి ఫైన్ పౌడర్ చేసుకున్న మెంతిపిండండి. ఇందులో అయితే ఆవపిండి అయితే యాడ్ చేయము. ఓన్లీ మెంతిపిండి మాత్రమే యాడ్ చేస్తాము. ఇదైతే పికిల్‌కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆ పికిల్‌లో ఈ మెంతిపిండి కూడా యాడ్ చేస్తుంటే చాలా బాగుంది. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసినాను. నేనైతే ఇవి కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి హెల్త్‌కి చాలా మంచిది కదా! అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్‌గా వర్క్ అవుతుంది కదా వీటి వల్ల. ఇంకా నేనైతే ఈ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద ఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి దీనికి నాకు మినిమమ్ 4 లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది. జనరల్‌గా మనం పెట్టే నిల్వ పచ్చళ్ళుంటాయి కదా! టమాటా, గోంగూర, ఇంకా చెప్పాలంటే మామిడికాయ, ఉసిరికాయ ఇవన్నీ పుల్లగానే ఉంటాయి. సో కాలీఫ్లవర్ అయితే పులుపు ఉండదు కాబట్టి మనం ఈ లెమన్ యాడ్ చేస్తాము. ఇదైతే ఎక్కువ రోజులు పికిల్ ఉండడానికి మనకి సపోర్ట్‌గా ఉంటుందనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను వేరుశనగ నూనె అయితే వాడుతున్నాను. జనరల్‌గా నిల్వ పచ్చళ్ళలో అయితే వేరుశనగ నూనె కదా వాడేది. ఈ ఆయిల్ యాడ్ చేస్తుంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వీటిని నీట్‌గా కలుపుకోవాలి. ఈ పికిల్‌కైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా అన్నీ కూడా ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. మనం కొంచెం లేట్ అయినా స్లోగానే కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. సో మనకి పికిల్ అంతా రెడీ అయినప్పుడు ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి షేప్ లేకుండా. సో అందుకోసమని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా కింద నుంచి ఇలా పైకి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదైతే నేను సెకండ్ డే అండి. ఈ పికిల్ రెడీ అవ్వడానికి కంప్లీట్‌గా 1 డే పడుతుంది. సెకండ్ డేకి చూడండి, ఫస్ట్ డే అయితే బౌల్ నిండా ఉంది కదా! సెకండ్ డేకి మగ్గిపోయి మొత్తం కూడా హాఫ్ అయిపోయింది. ఎంతో సింపుల్‌గా ఉండే కాలీఫ్లవర్ పికిల్‌ని మీరు కూడా వెంటనే చేసేసుకోవచ్చు. అండ్ మనకి వెరీ ఫ్రీక్వెంట్‌గా దొరుకుతా ఉంటాయి కదా ఈ సీజన్‌లో. ఎలా ఉందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు వీడియోలో షేర్ చేయండి.